ఇంకొన్ని గంటల్లో ఫలితం దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు గెలుపుపై ధీమాతో ఉన్న కన్నడ తీర్పు ఎలా ఉండబోతోంది? హంగ్ అంచనాలు నిజమవుతాయా? కర్ణాటక సీఎం కుర్చీ దక్కేదెవరికి? కౌంట్ డౌన్ మొదలైంది. మొత్తం కర్ణాటక వైపే చూస్తోంది. ఇంకొన్ని గంటలే మిగులున్నాయి. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరితో కలుస్తారు? కర్ణాటక ఎన్నికల ప్రచారం, పోలింగ్ దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. కాంగ్రెస్ బీజేపీ అగ్ర నాయకులంతా అక్కడే మకాం వేసి మరీ ప్రచారంతో హోరెత్తించారు. ఎందుకంటే ఆ రెండు పార్టీలకు గెలుపు కీలకం. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి, కమలం దూకుడుకి కళ్లెం వేయాలనుకుంటున్న కాంగ్రెస్కు ఈ విజయం ఎంతో ముఖ్యం. ఇప్పుడు తీర్పు వెలువడే సమయం దగ్గర పడింది. కర్ణాటక ఫలితం ఎలా ఉండబోతోంది? ఇప్పుడిదే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఎవరికీ పట్టం కట్టలేదు. కాంగ్రెస్ బీజేపీలను పక్కన పెట్టి హంగ్ అంచనాలను ముందుంచాయి. కానీ నేతలు మాత్రం ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. విజయం తమదేనని అంటున్నారు. కూల్, ఎన్నికల్లో మనదే గెలుపు, హాయిగా రెస్ట్ తీసుకోవాలంటూ సిద్ధరామయ్య కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. అటు యడియూరప్ప కూడా ఈజీగా 130 స్థానాల్లో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కుమారస్వామి తానే కింగ్ మేకర్ అవుతానంటూ కుమారుడితో కలిసి సింగపూర్ వెళ్లిపోయారు. కానీ ఇంకొన్ని గంటలలో తేలే ఫలితం ఏం చెప్పబోతోంది? సీన్ ఎవరు గెలిస్తే ఎలా ఉండబోతోంది? మెజారిటీ రాకపోతే ఎవరెవరికి పొత్తులుంటాయి? ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. కాంగ్రెస్ కి మెజారిటీ వస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచి హస్తం పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటే ఆటోమేటిక్ గా సిద్ధు రెండోసారి సీఎంగా పగ్గాలు చేపడతారు. అయితే పోటీ చేసిన 2 స్థానాల్లో సిద్ధు గెలవాల్సి ఉంటుంది. చాముండేశ్వరి, బదామిలో సిద్ధు విజయం సాధిస్తే ఆయనకు అడ్డుండదు. చరిత్రను తిరగరాస్తూ సిద్ధరామయ్య రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఇప్పటికే పార్టీలో దళిత సీఎం అనే డిమాండ్ పెరుగుతూ ఉండడంతో వారిని బుజ్జగించేందుకు పరమేశ్వరంకు డిప్యూటీ సీఎం ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇది వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కలిసొస్తుంది అన్నది ఆ పార్టీ నేతల భావన. ఇక ఈ ఎన్నికల్లో కీలకమైన లింగాయత్లకు కూడా ఇంకో డిప్యూటీ సీఎం పదవిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ మెజారిటీ మార్కుకు ఒకరిద్దరు తక్కువైనా ఇండిపెండెంట్లతో గట్టెక్కే అవకాశం ఉంది. మరి మెజారిటీ రాకుండా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ఇప్పుడు కర్ణాటకలో పొలిటికల్ సీన్ మరోలా ఉంటుంది. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జేడీఎస్ మద్దతు తప్పనిసరి. స్వతంత్రులు జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ కు జేడీఎస్ కు వచ్చిన సీట్లను బట్టి పొత్తుల లెక్కలుంటాయి. అయితే సీఎం ఎవరు అన్నదానిపై అప్పుడే క్లారిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే సిద్ధరామయ్యను సీఎంగా చేస్తే జేడీఎస్ నాయకత్వం అంగీకరించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు పార్టీలోని మరో నేతకు సీఎం పదవి దక్కొచ్చు. జేడీఎస్ తో అడ్జస్ట్మెంటును బట్టి సీఎం ఎవరు అన్నది తేలుతుంది. అంతేకాదు, కాంగ్రెస్ జేడీఎస్లు సీఎం పదవిని పంచుకుంటే కుమారస్వామికి ఆ ఛాన్స్ దక్కొచ్చు. చెరో 30 నెలలు సీఎం పదవిని పంచుకునే అవకాశం ఉంది. గతంలో ఇలాగే బీజేపీ జేడీఎస్లు అధికారాన్ని పంచుకున్నాయి. బీజేపీకి మెజారిటీ వస్తే కర్ణాటక ఎన్నికల సమరంలో బీజేపీకి మెజారిటీ వస్తే పరిస్థితులు మారుతాయి. ఒకవేళ 1-2 స్థానాలు తక్కువైనా స్వతంత్రులను కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ముందుగా అనుకున్నట్లుగానే యడియూరప్ప సీఎం పగ్గాలు చేపడతారు. గాలి అనుచరుడు శ్రీరాములుకు డిప్యూటీ సీఎం పదవిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది.
2019 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఎస్టీలకు దగ్గరవ్వొచ్చని కమలం నేతలు భావిస్తున్నారు. అందుకే శ్రీరాములకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇదంతా ఓకే. మరి పూర్తి మెజారిటీ రాకుండా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే? ఈ సందర్భంలోనూ మళ్లీ జేడీఎస్ సపోర్టు బీజేపీకి కావాల్సిందే. కానీ జేడీఎస్ బీజేపీకి మద్దతిస్తుందా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా యడియూరప్ప కుమారస్వామి మధ్య సమన్వయం కుదరలేదు. అలా కాకుండా 10 స్థానాలు తక్కువైతే మాత్రం ఆపరేషన్ లోటస్ ను ప్రయోగించే అవకాశం ఉంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్వతంత్రులను చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తుంది. 2008లోనూ బీజేపీ ఇలాగే గట్టెక్కింది. లేకుంటే జేడీఎస్తో అధికారం పంచుకునేందుకు ఓ అంగీకారానికి వచ్చే ఛాన్స్ ఉంది. 2008లో ఇలాంటి ఒప్పందంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 20 నెలల తర్వాత కుమారస్వామి సీఎం కుర్చీ దిగేందుకు ససేమిరా అనడంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. కుమారస్వామి కీలకమైతే కాంగ్రెస్ బీజేపీలకు సరైన స్థానాలు లేకుండా జేడీఎస్ కీలకమైతే మాత్రం రాజకీయాలు వేడెక్కుతాయి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీల్లోని ఏదో ఒక పార్టీ జేడీఎస్ కు బయట నుంచి మద్దతిచ్చే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ ను గద్దెనెక్కించవద్దని బీజేపీని అధికారంలోకి రానివ్వవద్దని కాంగ్రెస్లు భావిస్తే అప్పుడు అధికారం జేడీఎస్ కు దక్కవచ్చు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటోంది. తమకంతగా సీట్లు రాని చోట ప్రాంతీయ పార్టీలకు అధికారం కట్టబెట్టింది. ఇప్పుడు కూడా అదే జరగొచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా బీజేపీకి కర్ణాటకను దక్కనివ్వద్దన్న పట్టుదలతో ఉంది. అప్పుడు ఆటోమేటిక్ గా కుమారస్వామి కింగ్ గా అవతరించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఎవరు గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూశాం. కానీ ఓటరు ఫలితం ఎలాగైనా ఉండవచ్చు. అదేంటో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. దేశంలో ఎక్కడ బీజేపీ గెలిచినా అది మోదీ ఖాతాలోకే వెళ్తోంది. ఇప్పుడు కర్ణాటకలోనూ అదే సీన్ కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ గెలిస్తే మోదీ హవానే, కానీ ఓడితే నమోగ్రాఫ్ పడిపోయినట్టేనా? రాబోయేదంతా ఆయనకు గడ్డు కాలమేనా? అసలు మోదీ ఫేట్ మార్చే ఫలితం కర్ణాటక ఇవ్వబోతోందా? కర్ణాటక ఫలితం మోదీకి అత్యంత కీలకం. విజయాల ఊపు కొనసాగితే సరే, కాకుంటే పరిస్థితి ఏంటి? కమలం ఓడితే మోదీ చరిష్మా వాడినట్లేనా? కన్నడ గెలుపోటములు మోదీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు ప్రధాని మోదీ. ప్రచారంలో అమిత్ షా, యడ్యూరప్ప తేలిపోయినా చివరిలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానికి గెలుపోటములు కూడా అంతే కీలకం కానున్నాయి. గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి, కన్నడ ఫలితం మోదీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో బీజేపీ బలంగానే ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అంత వీక్ గా ఏమీ లేదు. గతంలో అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి 0 నుంచి మొదలవాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికల ముందు వరకు బీజేపీ గెలవడం అంత కష్టమేమీ కాదనుకున్నారు అంతా. కానీ ప్రచారం సాగుతున్న కొద్దీ సీన్ మారింది. పోటీ హోరాహోరీగా తయారైంది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ ను ఎడ్జ్కి తీసుకువెళ్లింది. ఇప్పుడు పోలింగ్ ముగిసి ఫలితాలకు సిద్ధమవుతున్న సమయంలోనూ అదే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఓడితే అప్పుడు అందరి వేళ్లు ప్రధాని వైపే చూపిస్తాయి. మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్న ప్రచారం జోరందుకుంటుంది. అంతేకాదు,
తర్వాత వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలకు, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మోదీకి గడ్డు కాలమే అన్న భావన పెరుగుతుంది. అంతేకాదు, అంతో ఇంతో మోదీకి ఉన్న పాజిటివ్ మూడ్ లో మార్పులొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్నాళ్లు ఉన్న మోదీ హవా చరిష్మా అంతా ఒట్టిదేనని, గాలిబుడగా అని తేలిపోతుంది. కర్ణాటకను సెమీ సంగ్రామంగా చెప్పుకుంటున్న సమయంలో మోదీ సత్తా ఏంటో తేలిపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అటు మోదీ వ్యతిరేకులు కూడా దీన్నే ప్రధాన ఆయుధంగా చేసుకుంటారు. కర్ణాటకలో బీజేపీ కాస్తో కూస్తో బలంగా ఉంది. అలాంటి చోటే చతికిల పడితే ఎలా అనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 70 నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపింది. ఒక్క ఉత్తర కర్ణాటక మినహాయిస్తే అంతటా బలహీన అభ్యర్థుల్నే దించింది బీజేపీ. పోల్ ట్రెండ్ను బట్టి ఆ ఏరియాల్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అంటే ఆ 70 స్థానాలపై బీజేపీకి ఆశలు లేనట్లే. దీంతో పాటు కర్ణాటకలో గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాలు గెలుచుకుంది. ఆ లెక్కన కనీసం 136 స్థానాలు గెలవాలి. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో బీజేపీ ఎక్కడా ఆ మార్క్ టచ్ చేయలేదు. అంటే ప్రధాని గ్రాఫ్ పడిపోయినట్టేగా అంటున్నారు. బీజేపీ ఓడిపోతే అది మోదీ వైఫల్యమే అనే ప్రచారం ముమ్మరంగా వెళ్తోంది. అంతేకాకుండా యడ్యూరప్ప, అమిత్ షాల కంటే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు మోదీ. ఇంత చేసినా ఓట్లు రాలేదన్న భావన ఏర్పడుతుంది. ముందు ముందు దేశంలో మూడ్ కూడా మారుతుంది. ముఖ్యంగా మోదీపై పాజిటివ్ ట్రెండ్ కాస్త నెగటివ్ గా మారుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంటే వరుస విజయాలతో దూసుకువెళ్తున్న మోదీకి ఇక్కడ ఓడితే మాత్రం గట్టి దెబ్బే. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే ఇంకా మోదీ హవా నడుస్తుంది. దేశం మొత్తం మోదీ వైపే ఉంది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే మాటలు వినిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పుకుంటున్న బీజేపీకి మరో కీలకమైన రాష్ట్రంలో విజయం మరింత బూస్టునిస్తుంది. దక్షిణాదిన కూడా మోదీ హవాకు తిరుగులేదంటారు కమలం నేతలు. ఇంకాస్త దూకుడుగా వెళ్లే అవకాశమూ లేకపోలేదు. ఇక పార్టీలో మోదీకి, షాకు మరింత పట్టు పెరుగుతుంది. తమకు తిరుగు లేదనే భావన తీసుకొచ్చే అవకాశముంది. మోదీకి కర్ణాటక ఎన్నికలు చాలా ముఖ్యం. 2019 ఎన్నికలు మోదీ కటౌట్ కున్న పవర్ ఎంతో కర్ణాటక ఫలితాలతో తేలిపోనుంది. ఒక్క రాష్ట్రమే అయినా భవిష్యత్ దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశముంది. అందుకే కన్నడ తీర్పు మోదీపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది మిగిలింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కమలానిదే విజయం. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రతి చోటు బీజేపీ విజయం సాధించింది. కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మాత్రం సీన్ రివర్స్. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. అక్కడ కూడా ఫలితాలు ఇలాగే ఉంటాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీని ఎందుకు భయపెడుతోంది? దక్షిణాదిన కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. గతంలో అధికారంలోకి రావడంతో కాస్తో కూస్తో పునాదులున్నాయి. అయితే బీజేపీ విజయాల పరంపర చూసుకుంటే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మాత్రమే బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఉత్తరాఖండ్, అస్సోం, హర్యానా ఇలా ప్రతి చోట కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మాత్రం కమలం విరబూసింది లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీకి పరాజయాలు షాక్ ఇచ్చాయి. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా. అందుకే ఇక్కడ బీజేపీకి అంతంత మాత్రమే ఉనికి ఉంది. ఇందులో ఒక్క కర్ణాటక మాత్రమే మినహాయింపు. అటు యూపీ లాంటి రాష్ట్రాలను పక్కన పెడితే మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీయే లాస్ ప్లేస్ లో ఉంది. ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అసలు బీజేపీకి డిపాజిటే దక్కలేదు. ఏపీ, తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి ఇదే. లెక్క ప్రకారం కర్ణాటక బీజేపీదే. ఒకవేళ ఇక్కడ ఓడితే కాంగ్రెస్ కంటే కమలానికే ఎక్కువ నష్టం. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పుంజుకుంది అనే దానికంటే బీజేపీ పడిపోయింది అని చెప్పుకోవచ్చు.
2013 ఎన్నికల్లో బీజేపీ ఓటమి కారణం కూడా పార్టీ చీలడమే. తర్వాత యడ్యూరప్ప పార్టీలోకి వచ్చినా పాజిటివ్ ట్రెండ్ కనిపించినా బీజేపీ ఓడితే మాత్రం మోదీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రావాల్సిన స్టేట్ ను సాధించుకోలేకపోయిందన్న అపవాదు మోదీపై పడుతుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ఓటుంటుంది. కర్ణాటకలోనూ అంతే. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక ఓటుంది. అయితే ఇది ప్రతిపక్ష బీజేపీకి సానుకూలం కావాలి. కానీ అలా అయినట్లు ఎక్కడా కనిపించలేదు. దానికి తోడు కేంద్రంలో మోదీపై ఉన్న వ్యతిరేకత ఓటు కీలకంగా మారనుంది. ఇదే కాంగ్రెస్ ను గట్టెక్కిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినా అది ముమ్మాటికి మోదీపై ఉన్న వ్యతిరేకతే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే 5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కంటే 4 ఏళ్ల మోదీ ప్రభుత్వంపై ఉన్న కోపం, వ్యతిరేకతే అధికమన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఓట్ల రూపంలో ప్రతిబింబిస్తే మాత్రం బీజేపీకి గడ్డుకాలమే. కర్ణాటక పోయినా వచ్చేవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు. అక్కడ స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దానికి తోడు మోదీపై కోపం జతకలిస్తే కమలం గట్టెక్కడం అసాధ్యమంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీయే ఉంది. అప్పుడు స్థానిక ప్రభుత్వ వ్యతిరేక ఓటు, బీజేపీ మోదీ వ్యతిరేక ఓటు ఇలా రెండూ కలిస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఈజీ అవుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇదే జరిగితే కమలం ఆ 2 రాష్ట్రాలను తిరిగి దక్కించుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఇది ఇప్పటికే యూపీ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలనే అక్కడ బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. అది కేవలం ఏడాది రాష్ట్ర ప్రభుత్వ పాలనతో. అంటే ఇదంతా కేంద్రంపై ఉన్న కసి, కోపంతో జరిగిన పోలింగ్ అన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఈ లెక్కన మోదీపై ఉన్న వ్యతిరేకత రాబోయే రోజుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక్కొక్కటిగా దూరం చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఈ 2 పార్టీలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. నువ్వా నేనా అంటున్నాయి. కాంగ్రెస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా వెళ్తోంది. దీంతో అక్కడ ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీల కలయిక ఇదే ఫలితాన్నిచ్చింది. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. అంటే ఇక్కడ కూడా సీన్ అలాగే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే దానికంటే మోదీ వ్యతిరేక ఓటు ఇక్కడ కీలకం కానుందన్నది పరిశీలకుల